నా కుటుంబం పతనం కాకుండా ఎలా కట్టుకోవాలి? ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటినీ మనం సర్వే చేస్తే నిలవబడిన కుటుంబాల కంటే పతనమైపోయిన కుటుంబాలే ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా నా కుటుంబం పాడైపోయిందయ్యా, ఒకప్పుడు నా కుటుంబం చాలా బాగుండేది, పరిస్థితులన్నీ తలకిందులైపోయాయని ఏ హృదయాన్ని కదిలించిన పతనమైపోయిన కుటుంబ వ్యవస్థనే మనం చూస్తా ఉన్నాం. ఎందుకు కుటుంబాలు పతనమైపోతున్నాయి? ఆ పతనమయ్యే పరంపరలో మన కుటుంబం ఉండకుండా ఈ పోరాట భూమిలో నీవు నీ కుటుంబం నిలవబడాలంటే ఎలా బ్రతకాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీ అందరికీ ఎంతో కొంత పరిచయం. సమూయేలు మొదటి గ్రంథం వినండి నా వైపు. మొదటి గ్రంథం మొదటి అధ్యాయం లేక రెండవ అధ్యాయంలో 2 కుటుంబాల పేర్లు మనం చూస్తాం. ఒకటి ఏలీ కుటుంబం, ప్రధాన యాజకుడు. రెండవ కుటుంబం ఎల్కానా కుటుంబం, ఎల్కానా, హన్నా. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో సమూయేలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఏలీ కుటుంబం పతాక స్థాయిలో ఉంది. ప్రధాన యాజకుడై షిలోహులో ఉన్న దేవుని మందిరాన్ని నడిపిస్తూ 2 చక్కటి కుమారులు కలిగి ఓ రకంగా ఆ దేశానికి తలమానికగా ఉంది ఏలీ కుటుంబం. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయానికి వచ్చేసరికి పతాక స్థాయిలో ఉన్న ఏలీ కుటుంబం పూర్తిగా పతనమైపోయింది. చ ఏంట్రయ్యల కుటుంబం ఎట్లయిపోయింది? ఒకప్పుడు ఎంత బాగా బ్రతికినోళ్ళు కదా, ఏంట్రా వీళ్ళ బ్రతుకులు ఎట్లా తగలబడ్డాయి? వినే ప్రతివాడు, చూసే ప్రతివాడు ఆశ్చర్యచకితులయ్యేటట్లుగా పతాక స్థాయిలో ఉన్న కుటుంబం పతనానికి వెళ్ళిపోయింది, పాతాళానికి వెళ్ళిపోయింది. అదే సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో పతనమైపోయిన కుటుంబంగా కనపడుతుంది హన్నా కుటుంబం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయానికి వచ్చేసరికి పతనమైన స్థాయిలో ఉన్న కుటుంబం లేవనెత్తబడి ఆ దేశానికి పతాక స్థాయికి చేరుకుంది. పతాక స్థాయి నుండి పతనమైపోతున్నాయి కొన్ని కుటుంబాలు, పతనావస్థ నుండి లేవనెత్తబడి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. నా ప్రార్థన, ఈ 2 కుటుంబాల్లో నీ కుటుంబం హన్నా ఎల్కానా కుటుంబం లాగుండునుగాక. నోరు తెరిచి చెప్దాం. హన్నా ఎల్కానా కుటుంబం లాగా మన ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతిష్ఠించునుగాక. మనం పడిపోకూడదు, మన కుటుంబం పడిపోకూడదు, మన పిల్లలు పడిపోకూడదు. నిత్యము నిలిచే సియోను కొండలాగా నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ కుటుంబం ఈ పోరాట భూమిలో నిలవబడునుగాక. కొన్ని కుటుంబాలు ఎందుకు పడిపోతున్నాయి, మరి కొన్ని కుటుంబాలు ఎందుకు నిలవబడుతున్నాయి? అయితే ఒక్క మాట చెప్పి నేను వివరంలోకి వెళ్తాను. కుటుంబాలు కట్టబడాలంటే పురుషుడు స్త్రీ చేయి కలిపినట్లుగా ఇద్దరూ కలిసి పనిచేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పురుషుని కంటే స్త్రీ పాత్ర చాలా బలమైంది. కుటుంబం కట్టబడే విషయంలో స్త్రీ ఎంత బలంగా ఉంటుందో ఆ కుటుంబం అంత బలంగా కట్టబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎరుగుదురు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని పెరికేసుకుంటుంది. అంటే కుటుంబాన్ని కట్టగలిగే శక్తి అయినా స్త్రీకే సొంతం, కుటుంబాన్ని పాడు చేసుకునే దరిద్రమైన స్త్రీకే సొంతం. స్త్రీకి ఎంత శక్తి ఇచ్చాడో దేవుడు ఒక మాటలో మీకు అర్థం కావాలంటే, దేవుడు ఎంత శక్తివంతుడో స్త్రీ కూడా ఇంచుమించు అంత శక్తివంతురాలు. ఎందుకో తెలుసా? బైబిల్లో మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టించని యెడల
కట్టువాని ప్రయాసం వ్యర్థం. అంటే ఒక కుటుంబాన్ని ఎవరు కట్టాలి? దేవుడే కట్టాలి. దేవుని తర్వాత కుటుంబాన్ని కట్టగలిగే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకే ఇచ్చాడు. అంటే దేవునికి ఎంత శక్తి ఉందో స్త్రీకి కూడా దేవుడు అంత శక్తి ఇచ్చాడు. మీకు ఇంకొక శక్తి కూడా ఉంది. కట్టే శక్తే కాదమ్మా, చెప్పండి. కట్టే శక్తి కాదు, కట్టే శక్తి మాత్రమే కాదు తల్లి, పడగొట్టే శక్తి కూడా మీ సొంతం. అంత కృప ఉంది మీకు. అట్లాగని పురుషుని ప్రక్కన పెట్టడానికి లేదు. పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు 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 కలిసి పనిచేయాలి. సరే, ఓ కుటుంబం పతనం కాకుండా నిలవబడాలంటే మరికొన్ని కుటుంబాలు పతాక స్థాయి నుంచి ఎందుకు పతనం అయిపోయాయి? చూడండి, 4 విషయాలు చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధివంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26 మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. విన్నారు కదా? ఇక్కడ 2 ఇళ్ళు చూసాం. ఒక ఇల్లేమో బండ మీద కట్టబడిన ఇల్లు, ఇంకొక ఇల్లేమో ఇసుక మీద కట్టబడిన ఇల్లు. విచిత్రం, 2 ఇళ్ళకి గాలి తగిలింది, వాన వచ్చింది, వరద వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోలేదట. బండను ఆధారం చేసుకొని కట్టబడుతున్న ఇల్లు కూలిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా ఆ ఇల్లు నిలవబడిందట. 2వ ఇల్లు ఉందే ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద ఉన్న ఇల్లు జస్ట్ అలా గాలి తగిలిన తోడనే కుప్పలాగా కూలిపోయింది. బిడ్లారా, నీవు నీ కుటుంబం, మనము మన సంఘం, మనము మన పిల్లలు కుప్పలాగా కూలిపోకుండా ఉండాలంటే ప్రతి బిడ్డ బండ మీద తన ఇంటిని, బండను ఆధారం చేసుకొని తన ఇంటిని కట్టుకునేవాడై ఉండాలి. బండ బండ అంటున్నారు. ఏ బండ అన్నా? మా ఇంట్లో బట్టలు ఉతికే బండ ఉంది కదా, దాని మీద కట్టుకోమంటారా? దేని మీద కట్టుకోమంటారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ అంటారు, ఆ బండ క్రీస్తు. బండ మీద ఇల్లు కట్టుకోవటం అంటే క్రీస్తును ఆధారం చేసుకొని, క్రీస్తు మీద ఆధారపడి, క్రీస్తును ఆశ్రయంగా చేసుకొని, క్రీస్తు మీద ఆధారపడి ఎవడు తన బ్రతుకును కట్టుకుంటాడో వాడు నిత్యము నిలిచే సియోను కొండలాగా బ్రతుకుతాడు. నా జ్ఞానం ఇసుక, నా తెలివితేటలు, నా బలం, నా పరాక్రమం, నా వివేకంతో నేను కట్టుకుంటానని తన జ్ఞానం మీద ఆధారపడి ఎవడైనా తన ఇంటిని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే కట్టబడతాడు, కానీ నిలవబడడు. వినారు ఈ మాట? కట్టబడతాడు కానీ నిలవబడడు. మీరైనా నేనైనా ఈ పోరాట భూమిలో నిలవబడాలంటే యేసుక్రీస్తు అనే బండను ఆధారం చేసుకొని, నా ఆధారం నీవేనయ్యా, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నా, నీ మీద ఆనుకొని బ్రతుకుతున్నా, నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా అభాగ్యురాలినయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నా అభాగ్యుడినయ్యా. అయ్యా, నాకు ముఖం చాటేకే, నాకు నీ ముఖాన్ని తిప్పుకోకే, అయ్యా
నీ మీదే విశ్వాసం పెట్టుకొని, నీ మీదే నమ్మిక పెట్టుకొని, నీ మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నానయ్యా అని ఆయనను ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే ఒక విచిత్రమైన మాట రాస్తుంది. భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉంటాయట. ఉద్యోగం అనే ఆధారం ఒకరోజు కదిలిపోవచ్చు, వ్యాపారం అనే ఆధారం ఒకరోజు కదిలిపోవచ్చు, ఆదాయం అనే వ్యాపారం ఒకరోజు కదిలిపోవచ్చు, రాబడనే ఆధారం ఒకవేళ కదిలిపోవచ్చు. భూలోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతాయేమో, కానీ దేవుడనే ఆధారం ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోదు. గట్టిగా చెప్దాం ఆమేన్. అందుకని ఎవరిని మనం ఆధారం చేసుకుందాం? కదిలిపోయే ఆధారాలను ఆధారం చేసుకొని బ్రతుకుదామా? ఎన్నటికీ ఎప్పటికీ కదల్చబడని, కదిలిపోని ఆధారాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుదామా? ఎన్నటికీ ఎప్పటికీ కదలని ఆధారం దేవుడనే ఆధారం. బిడ్డలారా, ఇసుక మీద కట్టుకున్నాడు సౌలు తన ఇంటిని, బండ మీద కట్టుకున్నాడు దావీదు తన ఇంటిని. నేను మిమ్మల్ని అడుగుతా, సౌలు ఇల్లు నిలవబడిందా, దావీదు ఇల్లు నిలవబడిందా? నోరు తెరిచి చెప్పాలి. నేనంట, ఒక వ్యక్తి దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాడు అని ఎలా చెప్తాం? నిజంగా నువ్వు దేవుని ఆధారం చేసుకొని బ్రతికితే ఉదయం పడకల మీద నుంచి లేవటంతో, సెల్ ఫోన్ ముట్టుకోక మునిపే, కిచెన్లోకి పరిగెత్తక మునిపే, వంట వార్పు కొరకు ఆ వంటగదిలోకి వెళ్ళక మునిపే లేవటంతో, దేవుని పాద సన్నిధిలో మోకరించి ఉదయం లేవటంతో ఎవరు దేవుని ముఖదర్శనం చేస్తారో వారు దేవుని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు. అయ్యా, ఈ దినమంతా నా ప్రయాణంలో నీ కాపుదల దయచేయ్యా. ఇంట్లో నుంచి ఇలా బయలుదేరి బయటికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి క్షేమంగా వస్తారో లేదో అపాయకరమైన దినాలయ్యా. యాక్సిడెంట్లు మింగేస్తున్నాయ్యా, పని స్థలాల్లో ప్రమాదాలు మింగేస్తున్నాయ్యా, రహదారులన్నీ రక్తసిక్తంగా మిగిలిపోతున్నాయ్యా. ఇది మొదలుకొని రాకపోకలంతటిలో నీ దేవుడైన యెహోవా తోడై ఉంటాడు అని వాగ్దానం చేసావు కదా. ఈ దినమంతా నీ కాపుదల దయచేయని ఎవరు ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. నేను మిమ్మల్ని అడుగుతా, మీకు ఎంతో కొంత బైబిల్ తెలుసు కదా. సౌలు దేవుని సన్నిధిలో లేవటంతో ఉదయం ప్రార్థన చేశాడు అని బైబిల్లో ఎక్కడైనా చదువుతారా? సౌలు ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టాడు, బైబిల్లో ఎక్కడైనా చదువుతారా? రాజై ఉండి యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాడు అన్న మాట సౌలు జీవితంలో ఎక్కడైనా చదువుతారా? సౌలు జీవితంలో దేవుడు, వినండి, సౌలు జీవితంలో దేవుడు దేవుని మీద ఆధారం చేసుకొని బ్రతకాలి అన్న ప్రత్యక్షత లేదు. ఎందుకో తెలుసా? సౌలు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. ఆయన తండ్రి పేరు కీషు. ఆయన భాగ్యవంతుడు. అంటే సౌలుకు ఉండేది ఏంటో తెలుసా? నాకే మా నాన్న కుబేరుడు, నాకే నేను మహా గొప్ప అందగాన్ని, నాకేం సింహాసనం ఉంది, నాకేం పుట్టుకతో నేను సిల్వర్ స్పూన్ స్పీడింగ్ లాగా శ్రేష్టమైన బ్రతుకు నేను బ్రతికే, నాకే అని తన బలాన్ని ఆధారం చేసుకొని ఇసుక మీద కట్టబడ్డాడు. సౌలు చనిపోయాడు. సౌలు కుటుంబం కూడా సమాధి అయిపోయింది. కానీ దావీదు ఉన్నాడే, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ భక్తో, రాజైన తర్వాత కూడా ఆ భక్తిని కాపాడుకున్నాడు. ఏమంటాడో తెలుసా? రాజైన తర్వాత కూడా దినమునకు ముమ్మార్లు నీకు మొరపెడుతూ ప్రార్థిస్తున్నాను, దినానికి 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. ఒకసారి చెప్పండి, దినానికి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడట? ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నాడట? అంటే ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొన్నాడట. ఎందుకో తెలుసా? అయ్యా, ఈ బండను ఆధారం చేసుకుని బ్రతికిన వాడినయ్యా, నా ఆధారం నీవే అన్నట్లుగా రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఆశ్రయించేవాడు. ఎట్ దట్ సేమ్ టైం మీరందరూ ఎరుగుదురు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ఒక స్థలంలో ఏమంటాడు తెలుసా? నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది వాక్యం పట్ల. ఒకసారి చెప్పండి మాట పెద్దగా. నా బోధకుల కంటే
తర్వాత మాట చెప్పండి, అదే చెప్తే అట్ట. నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం. ఎవరికంటే? ఏమండి, పద్దాకలు బైబిల్ చదివేది మేమా మీరా? ఏమంత సైలెంట్ అయిపోయారు? పద్దాకలు బైబిల్ చదివేది మేమా మీరా? మరి బైబిల్ పట్ల ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది? బోధించే బోధకుడికే. కానీ దావీదేమంటాడు తెలుసా? నాకు బోధ చేసే బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది. ఎలా ఉందయ్యా? దేవారాత్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు భక్తుడైన దావీదు. బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. ఉదయం లేవటంతో కనీసం ఒక అర్ధగంట అయినా ప్రతి అరుణోదయపు దినాన ప్రార్థించే అలవాటు నీకుందా? లేదు అన్నావంటే నేను చెప్పించట్లా, నీ కుటుంబం నిలవబడతావు, నీ భవిష్యత్తు నిలవబడతావు. ఉద్యోగం ఉండొచ్చు, ఆదాయం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఇసుక మీద నీ ఇంటిని కట్టుకుంటున్నావు అన్నది మర్చిపోకండి. అవును, సాయంత్రం ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వస్తారు కదా. మరలా మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం పూట కనీసం ఒక అర్ధగంట అయినా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి? ఎంతమంది ధైర్యంగా ఎంతమంది ధైర్యంగా నేను కుటుంబ ప్రార్థనలో కూర్చుంటానయ్యా, ప్రతిరోజు సాయంత్రం పూట నా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరుగుతుందయ్యా, ఎంతమంది ఈ మాట చెప్పగలరు? చెల్లి, నా వైపు చూడు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదా? నేను చెప్పించట్లేదు, నా పిల్లల మీద కుటుంబ ప్రార్థన జరగట్లేదా? మీ ఇల్లు నిలవబడతాం. నిలవబడినట్లుగా కనపడుతుంది, ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతే. మీ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు సరిగ్గా ఉండవు. ఏదో పేరుకు భార్యాభర్తలుగా కలిసినట్లుంటారు, ఏదో పేరుకు తండ్రి కొడుకుల్లాగా కలిసి ఒక ఇంట్లో ఉంటారు. కొంతకాలమే ఆ ఇల్లు నిలవబడిది, కానీ ఒక శోధన కాలం వచ్చినప్పుడు నీ ఇల్లు కుప్పలాగా కూలిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకనే సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది, చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. 10:25. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూసి నాతో కలిసి ఈ మాట చెప్పండి. సుడిగాలి వేచగా, మరోసారి సుడిగాలి వేచగా, సినిమా గాలి వేచగా, పర్లేదు చెప్పండి. సినిమా గాలి వేచగా, సెల్ ఫోన్ గాలి వేచగా, యూట్యూబ్ గాలి వేచగా, వాట్సాప్ స్టేటస్ గాలి వేచగా, అపవిత్రమైన పుస్తకపు గాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును. ఎన్ని గాలులు వీచినా నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. ఒకసారి నా వైపు చూడండి. సుడిగాలి వేచగా ఎవరు లేకపోతారట? ఎవరు లేకపోవును? భక్తిహీనుడు. ఒక మాట, భక్తిహీనుడేమో కుప్పలాగా కూలిపోతాడు, భక్తి కలిగినోడేమో నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటాడు. భయము, భక్తి చాలాసార్లు వింటాం కదా. భయం అంటే పాపానికి దూరంగా పారిపోవటం భయం. భక్తి అంటే దేవునికి దగ్గరగా వెళ్ళటం భక్తి. బిడ్డలారా చూడండి, ఉదయం లేవటంతో వాక్యానికి నువ్వు దగ్గరగా వెళ్తే నువ్వు భక్తి కలిగిన స్త్రీవే. ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో మోకరించే అలవాటు నీకుంటే నువ్వు భక్తి కలిగిన పురుషుడివే. సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని దేవుని సన్నిధిలో కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారంటే మీరు భక్తి కలిగిన ప్రజలు. మీ భక్తే నిత్యము నిలిచే సియోను కొండలాగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, సాతాను ఎన్ని రకాల శోధనలు తీసుకొచ్చినా ఆ శోధనలో నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉంటావు.
ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పా. ఒక తల్లి చెప్తుంది, అయ్యా నేను సేవకురాలిని, ఫలానా ప్రాంతంలో సేవ చేస్తా. నా భర్త చనిపోయాడు, మంచి యవ్వన వయసులో భర్త చనిపోయాడు. పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎక్కడ త్రొట్టిల్లకుండా నా పవిత్రతను కాపాడుకుంటూ నేను నీతిగా బ్రతుకుతున్నానయ్యా. నేను ఇలా నీతిగా బ్రతికేటట్లుగా నన్ను చేసింది దేవుడు నాకు ఇచ్చిన భక్తి జీవితమే. ఏంటమ్మా నీ భక్తి జీవితంలో ఉన్న విశేషం? దేవుని కృపను బట్టి ప్రతిరోజు 5 గంటలు ప్రార్థనలు గడుపుతానయ్యా. అమ్మ చూడాలి, రోజుకొచ్చి 5 గంటలు ప్రార్థనలు గడుపుతానయ్యా. ఆ 5 గంటల్లో 3 గంటలు కన్ఫర్మ్ ఒక పర్టికులర్ టైంలో చేస్తా. ప్రతిరోజు ఉదయం గంటసేపు ప్రార్థన చేస్తా. నాకు ఇచ్చిన సంఘం కొరకు, నాకు ఇచ్చిన పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ప్రతిరోజు ఉదయం గంటసేపు ప్రార్థన చేస్తా. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నశించిపోతున్న ఆత్మలందరి కొరకు ప్రార్థన చేస్తా. మధ్యాహ్నం 12 అయిందంటే సూర్యుడు నట్టనడిమి ప్రాంతానికి వస్తాడు అనేది ఎంత ఖచ్చితమో, మధ్యాహ్నం 12 అయిందంటే నా ప్రార్థనల గదిలో మోకరిస్తా. 12 నుంచి 1 గంట వరకు ప్రపంచంలో నశించిపోతున్న ఒక్కొక్క ఆత్మ కొరకు నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాయి. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో, సాయంత్రం 6 గంటలకు నేను ప్రార్థనలో కూర్చుంటానయ్యా. ఇది నా వ్యక్తిగత ఏకాంత ప్రార్థన, పిల్లలతో చేసే ప్రార్థన కాదు. 6 గంటల నుంచి 7 గంటల వరకు నేను పుట్టిన గ్రామం కొరకు, నా బంధువుల కొరకు, వాళ్ళందరి పేర్లు ఇదిగో ఇట్లా పేపర్లో రాసుకున్నాయా. ఎవరెవరు రక్షణ లేదో, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఇలా పట్టిక మీద రాసుకొని ఒక్కొక్క పేరు చదువుతా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తానయ్యా. ప్రతిరోజు 5 గంటలు నేను ప్రభువులో గడుపుతా. యవ్వన వయసులో భర్తను కోల్పోయినా డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన పవిత్రమైన కన్యకగా నా పవిత్రతను కాపాడుకున్నానయ్యా. కాపాడుకోవటానికి కారణం నా భక్తి జీవితమే. క్రైస్తవ జనమా, నువ్వు భక్తిహీనురాలివైతే మందిరానికి రావటం గొప్ప కాదు, మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వినటం గొప్ప కాదు. నీ వ్యక్తిగతంగా దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే, క్రీస్తు అనే బండను ఆధారం చేసుకోకుండా నువ్వు బ్రతకపోతే నిలవబడినట్లుగానే ఉంటావు, కట్టబడినట్లుగానే ఉంటావు. ఏదో ఒక రోజు కుప్పలాగా కూలిపోతావు. ఈ వ్యక్తిగత అనుభవాలు, ప్రార్థన నీకు లేకపోతే నీ భక్తిహీనత నిన్ను మింగేస్తుంది. నా వైపు చూడ, నీ భక్తిహీనత నిన్ను మింగేస్తుంది. నీ భక్తిహీనత నీ ఆత్మీయతను దోచేస్తుంది. నీవు కలిగిన నీ భక్తి జీవితమే నిత్యము నిలిచే సియోను కొండలాగా నేను నిలవబెట్టునుగాక. తమ్ములారా నా వైపు చూడండి. ఈ క్వశ్చన్ అడిగి రెండో విషయానికి వెళ్తాను. నువ్వు భక్తి కలిగిన వాడిగా నీకు అనిపిస్తుందా? భక్తిహీనుడిగా నీకు అనిపిస్తుందా? నువ్వు భక్తి కలిగిన స్త్రీవి అని నీ మనస్సాక్షి నీతో చెప్తుందా? లేదు. తగినంత భక్తి జీవితం నువ్వు చేయట్లేదు, నువ్వు భక్తిహీనురాలివి అని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుందా? ఒకవేళ భక్తిహీనతలో బ్రతుకుతూ ఉంటే ఈ వాక్యం వింటూ ఉండగా భక్తిహీనత నుంచి భక్తి వైపు నడిపించబడదుము గాక. పెద్దగా చెప్దాం. దావీదు అలా భక్తిని కాపాడుకోవటాన్ని బట్టే బైబిల్లో మనం చూస్తాం కదా, దావీదు దీపం నేటికి యెరూషలేములో ప్రకాశిస్తూనే ఉంది. దావీదు కుటుంబం నేటికి ప్రకాశిస్తున్నట్లుగా నీ కుటుంబాన్ని తరతరాలు దేవుడు ప్రకాశింపచేయునుగాక.